నమస్తే K2 న్యూస్కి స్వాగతం. పొద్దుగల ముచ్చట్లకి సామాజికవేత్త డాక్టర్ రాజు గారితో మరిన్ని విశ్లేషణలతో మేము ముందుకు వచ్చి ఉన్నాం. అందరికీ K2 ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభోదయం తెలిసేట్టు పొద్దుగాల ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఓకే, ముందుగా ఈనాడులోని ప్రధాన వార్తలు చూద్దాం. నిన్న చెప్పినట్టుగా ప్రధానమంత్రి అయినా సరే ఉపేక్షించేది లేదని చెప్పినారు. నేరాలపై ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమైన విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయనే ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ, బిల్లు పత్రాలు చించి వీసిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోకి మార్షల్స్, వెనక సీట్లోకి వెళ్ళి కూర్చున్న అమిత్ షా, లోక్సభలో కేసీ వేణుగోపాల్. రైట్, చాలా ఒక మంచి పరిణామమే. అంటే ఒకవేళ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అయినట్టు ఏది ఉంటే, ఎందుకంటే భారతదేశం లోపల నేరపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి అనేటువంటిది, ఇది మన స్వాతంత్రం వచ్చిన దగ్గర మీద చాలామంది మీద, ముఖ్యమంత్రుల మీద ముఖ్యంగా, తర్వాత మినిస్టర్స్ మీద కూడా విపరీతమైనటువంటి ఆర్థిక నేరాలు ఉన్నాయి. కాకపోతే ఇందులో మనము ఆలోచించాల్సినది ఏంటంటే, ఆల్రెడీనే చట్టాలు ఉన్నాయి. 2013లో లోకాయుక్త చట్టం వచ్చింది. సో లోక్పాల్ అంటే కేంద్ర మంత్రులు, తర్వాత ఎంపీలు, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా అది వచ్చింది. అది ఏకంగా అది చాలా పెద్ద బాడీ. సెలక్షన్ అంటే ప్రెసిడెంట్ ద్వారా 8 మంది ఎంపిక చేయబడతారు అందులో లోక్పాల్లో. సో అది ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. చీఫ్ జస్టిస్ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, తర్వాత కొందరు జ్యూరిస్టులు. ఈ సెలక్షన్ కమిటీ ఈ లోక్పాల్కు సంబంధించిన 8 మంది సభ్యుల యొక్క లిస్టును రాష్ట్రపతికి పంపుతారు. సో రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేస్తాడు. సో వీళ్ళు అందరూ దానికి ఇప్పుడు అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి దీనికి కొంచెం తేడా ఏంటంటే, అందులో ప్రధానమంత్రి ఒక హైయెస్ట్ పోస్ట్ అనే దాని మీద ప్రధానమంత్రి ఇంక్లూడ్ అయ్యి లేడు. సో దీంట్లో లోక్పాల్ బిల్లుకు లోకాయుక్త అంటే లోక్పాల్ బిల్లు కేంద్రం లెవెల్లో ఉన్న మంత్రులు, ఎంపీలందరి మీద నడుస్తుంది. అది చాలా అంటే ఒక నిర్దిష్టమైనటువంటిది, అంటే మంచి జ్యూరిస్టులను, పెద్ద పెద్ద నాయకులను చేసేటటువంటి నడుస్తుంది. కానీ అప్పటి నుంచి అయింది. ఇప్పుడు అజయ్ మీనన్ ఇప్పుడు లోక్పాల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఒక చైర్పర్సన్ ఉంటారు, మిగతా వాళ్ళంతా సభ్యులుగా ఉన్నారు. కానీ వాటికి ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎంత అనేటువంటిది క్లియర్ కట్గా ముందు అసలు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయింది. ఒక ప్రధానమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద, మిగతా వాళ్ళందరినీ చేయటం ఉన్నది. ఇప్పుడు కర్ణాటకలో ఓబులాపురం కేసు ఉన్నది, ఏది గాలి జనార్దన్ రెడ్డి. సో అంటే అటు సిబిఐ కోర్టు చూసుకుంటుంది, ఇటు హైకోర్టులు, అటు సుప్రీంకోర్టు. సో కానీ ఇది ఏంటంటే ఇన్వెస్టిగేటరీ బాడీ. లోక్పాల్ కానీ లోకాయుక్త కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క అన్నిటినీ అంటే శిక్షించే అధికారం ఎక్కువ లేదు. జస్ట్ ట్రాన్స్ఫరు, సస్పెన్షను అడగొచ్చు, కానీ శిక్షించే అధికారం లేదు. సో శిక్షించాలి సుప్రీంకోర్టు పెట్టాల్సింది. అది కూడా చేయట్లేదు కదా, దాన్ని కూడా చేయటం లేదు. కానీ ఇది మనము ఈ సందర్భంలో ఎందుకు వచ్చింది, చివరి ఎండింగ్ పొజిషన్లో రేపు ఇంకో 2-3 రోజులలో పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన సమయంలో ఒక ఈ ప్రధానమంత్రి పోస్టు లేదు కాబట్టి ప్రజలకు ఒక మనము నమ్మకాన్ని కలగజేస్తాం. ప్రతిపక్షాలు ఎంపీలే, ఈ స్వపక్షాలు కూడా ఎంపీలే. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు చాలాసార్లు చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం మీద ఒక నడుస్తుంది. సో ఇప్పుడు ధన్కర్ కానీ, ఉపరాష్ట్రపతి మొన్న రాజీనామా చేసిన ఆయన కానీ, స్పీకర్ కానీ, వీళ్ళు ఏమంటున్నారంటే జడ్జీలు నియమించుకోవటం ఏంటి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్లు కానీ, న్యాయమూర్తులను కానీ కొలీజియం వ్యవస్థ నిర్ణయం చేసుకుంటుంది. సో కొలీజియం సెలక్షన్ చేసిన తర్వాత దీన్ని న్యాయశాఖకు పంపుతుంది. సో న్యాయశాఖ క్లియరెన్స్ ఇస్తే తప్ప వాళ్ళని నియామకము క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతికి వెళ్తుంది. అప్పుడు నియామకం అవుతుంది. చాలాసార్లు వాళ్ళకి ఇష్టం కానీ ఒకవేళ కొలీజియం సిస్టంలో వాళ్ళకి ఏమైనా వ్యతిరేక భావనలు పెట్టినటువంటి ఒక మంచి న్యాయకోవిదుడు ఉన్నాడనుకో, దాన్ని కొలీజియం సిస్టంలో ఒక 10 మందో 15 మందినో కొలీజియం సిస్టమ్ రికమెండేషన్ చేస్తే అది కొలీజియం సిస్టమ్ ఒక లిస్టును న్యాయశాఖ పంపుతుంది. న్యాయశాఖ అయినా ఏ శాఖ అయినా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది
ప్రైమ్ మినిస్టరే ఉంటుంది. సో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొద్దిమంది ఉన్నట్టేది ఉంటే మామూలుగా వాళ్ళ లెక్కల ప్రకారం 3 నెలల మించి ఒక సర్టెన్ పీరియడ్ ఉన్నది. ఆ పీరియడ్లో వాళ్ళు దాన్ని మళ్ళీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి అది సబ్మిట్ చేసి చీఫ్ జస్టిస్ దగ్గరికి పోతే చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వచ్చి అమోదవుతుంది. పోయినసారి ఎమర్జెన్సీ లోపల హంసరాజ్ ఖన్నా అని చాలా ఫేమస్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ఏది ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ తప్పు అని తీర్పిచ్చింది సుప్రీంకోర్టులో. ఆయనను ఇందిరాగాంధీ నెక్స్ట్ టైం ఆయన 80లో మళ్ళీ ఇందిరాగాంధీ సెకండ్ టైం వచ్చింది. పార్లమెంట్ పోయిన తర్వాత ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎన్ని మనజాలకపోయినప్పుడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ హోదాలోకి ఆమె వచ్చినప్పుడు హంసరాజ్ ఖన్నాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చిన పొజిషన్ ఉండే ఇందిరాగాంధీ న్యాయశాఖలంతా. సో పొలిటికల్ కు కాంటెస్ట్ లోపల వెదర్ పార్లమెంటరీ సుప్రీం ఆర్ దాన్ని ఏమంటారు సుప్రీంకోర్టు ఈ మన 3 స్తంభాలు ఉన్నాయి కదా, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, తర్వాత ఏంటి మనం అడ్మినిస్ట్రేషన్. సో ఈ 3 వ్యవస్థలలో ఏది పెద్దది అనేటువంటిది నడుస్తుంది. సో కానీ సుప్రీంకోర్టు తీర్పులు అన్నది ఏది పెద్దది కాదు, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అనేటువంటిది ఇచ్చిండు. సో దీంట్లో వీళ్ళు ఇచ్చింది అంటే ఆటోమేటిక్గా ఎంపీలు అందరూ కూడా గొడవ పెట్టిండ్రు. ఇది కావాలనేటువంటి ఒక ఎత్తుగడలతో గొడవ పెట్టిండు. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రిలో ఉన్న లోకాయుక్తాన్ని ఇంప్లిమెంట్ చేసినా పనిష్మెంట్ పడుతుంది, దాన్ని సుప్రీంకోర్టు పంపితే ఇచ్చేస్తుంది. సెంట్రల్ లెవెల్లో పెట్టినా కూడా అవుతుంది. మేము ప్రధానమంత్రి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక మెసేజ్ని ఏం పంపదలుచుకున్నారని అంటే, మేము ఈ పార్లమెంటరీ వ్యవస్థను, ఈ పొలిటికల్ వ్యవస్థను మేము బెటర్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే అవినీతి రహిత రాజకీయాలను మేము తయారు చేయాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు చేయటం లేదనేటువంటి దాన్ని ఒక మెసేజ్ని ఈ ప్రయత్నం చేస్తున్నారని అంటే, అక్కడ రాహుల్ గాంధీ బీహార్లో ఎలక్షన్లకు ఓట్ చోరీ జరిగింది, ఏకంగా 65 లక్షల ఓట్లన్నీ తన్నుకుపోయినాయి, ఏకంగా పోయిన కర్ణాటక లోపల 1 కోటి పోయినాయి అని రోజు తిరుగుతున్నారు. అంటే కాబట్టి ఈ నేరాలన్నీ తర్వాత మేము వచ్చిన వెంటనే దేశమంతా కులగణన చేపిస్తాము. సో ఇది ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఎప్పుడు కూడా మైండ్ గేమ్ను పొలిటికల్ పార్టీస్ లెవెల్లో పడుతుంది. ఇది కూడా పబ్లిక్ అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే లోకాయుక్త లోకపాలన మొత్తం కమిటీలను మొన్నటిదాకా నిర్ణయం చేయలే. వాళ్ళకేం కోపం ఉన్నది, 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వచ్చింది ఇది. సో వీళ్ళు 14లకు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇది మన పోయినసారి జరిగింది కూడా ఏది మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఏది అంటే జనతా గవర్నమెంట్ మండల్ కమిషన్ వేసేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 80 నుంచి 10 ఏళ్ళు బీసీ రిజర్వేషన్ పెట్టింది. సో ఒక ప్రభుత్వానికి ఒక రాజకీయ నాయకులకు ఉన్నది. ఇది ఇక్కడ నోటీసులు కేసులో స్పీకర్ నిర్ణయం. అలాగే గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, 2వ వచ్చిన బిల్లు రాష్ట్రపతికి పంపే వీలు. ఈ 2 ఇప్పుడు వాళ్ళందరూ అనేది అదే కదా, ఉపరాష్ట్రపతి ఇవన్నీ స్పీకరు, ఇండైరెక్ట్ లోపల బీజేపీ ప్రభుత్వం అనేది అంటే పార్లమెంట్ సుపీరియర్ అంటే ఏమంటుండు, మేము ప్రజలతో ఎన్నుకోబడ్డాము, మీరు సుప్రీంకోర్టు ప్రజలతో ఎన్నుకోబడలేదు. ప్రజలతో ఎన్నుకోబడిన ఒక పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటే మీరు ప్రజలను అవమానపరుస్తున్నారు. మేమే సుప్రీము, మేమేమి చెప్తే అదే ఫైనల్ కావాలంటే సుప్రీంకోర్టు మరొకసారి చేసింది. ఎందుకంటే మనము తమిళనాడు గవర్నమెంట్ లోపల రాజ్ కుమార్ ఆయన గవర్నరు దాదాపు 2 సంవత్సరాలు కొన్ని బిల్లులను దగ్గర పెట్టుకున్నాడు. సో రిటర్న్ అంటే వాళ్ళు 3 కండిషన్లు సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన తీర్పులో 3 కండిషన్లు పెట్టారు. మీరు రిజెక్ట్ అయినా చేయండి, ఆమోదం చేయండి, లేకపోతే ఒకవేళ పంపితే మళ్ళీ రాష్ట్రపతికైనా పంపండి. నిర్ణయం మాత్రము విత్ ఇన్ 3 months లోపల ఇటు రాష్ట్రపతికి ఇటు గవర్నర్కు ఆఖరుకు మొన్నటి కేసులలో
స్పీకర్కు ఈ మూడు రాజ్యాంగ పదవులలో ఉండి ఒక డెమోక్రసీని బెటర్గా నడపడానికి మీ ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. 2 సంవత్సరాలు ఏముంటే మన రాష్ట్రం ఏం కావాలి, వాళ్ళ యొక్క ప్రాజెక్టులు ఏం కావాలి, కాబట్టి దీనిని వేరే మార్గం లేక గత్యంతరమైన పరిస్థితులలో స్పీకరు గడ్డం ప్రసాద్ గారు నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎందుకంటే మొన్ననే వచ్చింది. పోయినసారి స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి 5 సంవత్సరాలు ఏమి నిర్ణయం తీసుకోకపోతే అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు ఇక ఇది ఒక సిపిఐ ఎమ్మెల్యే కూడా 5 సంవత్సరాలు హాయిగా ఉన్నారు. సో దానికి భిన్నంగా ఇంకా న్యాయ వ్యవస్థ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తుంటే ఇది అవసరమే. ఖచ్చితంగా తీసుకొని వాళ్ళను తీసేయటం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే ఇంకోరు మారకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ఎల్ ఇంకో 5 మందో 10 మందో అటు బీజేపీ సైడ్ పోతుందని గుసగుసలు పోతుందని నడుస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్ గా వీళ్ళని 10 మందిని తీసి అవతల పడేసిండు అనుకో, ఈ 30 రోజులలో నోటీసులు ఇస్తాడు. వాళ్ళు నోటీసులు ఏం చేస్తాడు, వాళ్ళు నోటీసులు కూడా మాకు జ్వరం వచ్చింది, మేము అక్కడికి పోయినాము, లేక ఇంగ్లాండ్ లో పోయినాము, అది పోయినామని వాళ్ళు 5-6 నెలలు. సో అటు ఇటు 2 సభల కాలయాపన చేస్తారా? వెయిట్ అండ్ సీ. కాలయాపన ఎందుకంటే అంతకుముందు లేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాలయాపన చేస్తే ఈడ బీఆర్ఎస్ రెడీగా ఉన్నది. ఇదంతా పాతకాలంలో తప్పు చేసినా ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సరే, రాష్ట్ర వార్త. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే. ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీని రూపుదిద్దాలి. మూసి ప్రక్షాళన అడ్డుకోవడం దుర్మార్గం. రైట్. అది ఎందుకంటే సబర్మతి అంటే గుజరాత్ లో సబర్మతి నది కానీ, ఢిల్లీలో యమునా గంగా నది కానీ వీటిని ప్రక్షాళన చేయడం కోసం కోట్ల రూపాయలు పెడుతుంది. అది సంతోషకరమైనటువంటి. అదే క్రమంలో వీళ్ళు కూడా కేంద్రంలో డబ్బులు కావాలనేటువంటి దాని మీద అడుగుతున్నారు. అది తప్పనిసరి. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని పేరు మార్చారు కానీ ఆయన కూడా ఫార్మా రంగాన్ని పట్టుకొస్తున్నాడని చెప్తున్నారు. ఎందుకనంటే మనకు చాలా ఈ మల్టీనేషనల్ కంపెనీలు కూడా మన దగ్గర మౌలిక సదుపాయాలు, భూమి, నీళ్లు, కరెంటు చాలా చీప్గా దొరుకుతుంది. కాబట్టి పెద్ద పెద్ద ఫ్యూచర్ ఫార్మా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు మనకి ఇక్కడ వాతావరణం కూడా బాగుంది, రాజకీయంగా ఇబ్బందులు లేవు కాబట్టి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. పోయిన బీఆర్ఎస్ 15,000 ఎకరాలు ఏమో చేసింది. ఏది ఇబ్రహీంపట్నం అనుకుని ఇంకా 10 దాకా 15,000 ఎకరాలు. ఇప్పుడు ఈయన ఏమంటుండు, ఫ్యూచర్ సిటీ పేరు ఇంకో 15,000 ఎకరాలు, అంటే 30,000 ఎకరాలతో ఒక పెద్ద టౌన్షిప్ను కడతా అంటుండు. హౌ ఫార్ ఇట్ ఈజ్ టు. కానీ బయట జనాలు అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఆ సిటీ కట్టినా కట్టకపోయినా బాగానే ఉంటారు. కానీ ఉన్న ప్రజలకు సరి అయినటువంటి వైద్యం కావాలి, సరి అయినటువంటి విద్య కావాలా అనే దాన్ని అడుగుతున్నారు. మనకి 26,000 స్కూళ్ళల్లో బాత్రూమ్ లేని స్కూళ్ళు ఉన్నాయి, కరెంటు లేని స్కూళ్ళు ఉన్నాయి. ముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు ఇచ్చే ఒక 4-5% కాకుండా మినిమం 10% ఆదాయాన్ని పెట్టినట్టు, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ అలొకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద చేయాలనేటువంటిది అన్ని ప్రజా సంఘాలు కానీ పౌర సమాజం యొక్క డిమాండ్ ఉంది. దాని సైడ్ దృష్టి మార్చినట్టు ఏదంటే ఇంకా ఎక్కువ కాంగ్రెస్ పడతాయి అనేది ఒక ఐడియా. ఒక ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కేటీఆర్ వెళ్ళడి. సో ఇప్పుడు వీళ్ళ స్టాండ్ ఏంటి? స్టాండ్ ఖచ్చితంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది కదా. అన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ మీద ఇబ్బంది పెట్టింది, కాళేశ్వరం మీద ఇబ్బంది పెట్టింది. అసలు ఆ కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషనే బేస్లెస్ అని అన్నాడు. మరి ఇవాళ పోయి అక్కడి దాకా పోయి ఇక ఏంటిది పనిష్మెంట్ పడే లెవెల్లో ఈయన కూడా కొట్టుపోయాడు. అంటే కాంగ్రెస్ ఏం చేస్తే వాళ్ళకి హానికరం ఉన్నది కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మేము ఓటేయము, ఆయన మంచోడే కాదు అన్నట్టు. బీజేపీతో ఆయన కేసులు ఉన్నాయి కదా అక్కడ. అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు పెద్ద సంగతి ఏంటంటే చెల్లెని తీసేసిండు, ఇంకింత వైరం మొదలైంది. ఇప్పుడు ఆమె సింగరేణి కాలనీ కార్మిక సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నది. ఎవరు? కవిత. సో ఆమెను తీసేసేసి కుప్పల ఈశ్వర్ను పెట్టిండు సింగరేణి కాలనీలో వాళ్ళ దానికి. కుప్పల ఈశ్వర్ను పెట్టిండు. ఇప్పుడు దాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉన్నది. అనవసరంగా ఇటు వచ్చి ముందు మనము ఆయన తను తాను వాళ్ళు సంస్కరించుకోవాల్సిన అవసరము
దీని సైడ్ చేయటం కంటే యూరియాది సెంట్రల్ గవర్నమెంట్ యూరియా పంపించాల్సింది ఇక్కడేంటి యూరియా ఎవరిస్తే అలాంటి యూరియా ఇచ్చేది ఆటోమేటిక్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ అయితే ఇచ్చే లేదు కదా, అస్సలు లేదు. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ కే వాల్యూ లేదు. ఎగ్జాక్ట్, అంటే ప్రజలు ఏదైనా చెప్తే ఒప్పుకుంటారు అనేది ఆయన వ్యవహారం. తర్వాత రాష్ట్రంలో కొత్త మద్యం విధానం దరఖాస్తులు చాలా దారుణం. ఎందుకంటే 2 లక్షలు కట్టడానికి ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు కొంత మధ్యతరగతి వాళ్ళను, తర్వాత ఎస్సీలను, ఎస్టీలను, మహిళలకు కూడా ఒక 5% 1% చేస్తామని అంటున్నారు. కానీ 3 లక్షలు పెట్టిండ్రు. 3 లక్షలు పెడితే దాదాపు 5,000 కోట్ల పైసలకు ఈ ఆదాయమే వస్తుందంట. సో మద్యంతోనే ప్రభుత్వం నడుస్తుంది ఇండైరెక్ట్లో. ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదు, ఇది ఆహ్వానించదగ్గ విషయమే కాదు. ఎకరాకు 70 కోట్లు KPSBలో భూములకు ఈ వేళల్లో భారీ ధర 7 ఎకరాల 30. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుకున్నారు, స్వగృహి వేలం పెట్టిండ్రు. అసలు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తున్నారు. ఇవన్నీ పేద ప్రజలకు పంచచ్చు కదా, అంటే టోటల్ ఏమీ లేకుండా కదా. దాన్ని నమ్ముకొని 70 కోట్లు 80 కోట్లు చేయటం కంటే మీరు నిజంగా సంక్షేమాన్ని కోరుకున్నట్టు ఏంటంటే పేద ప్రజలకు అందరికి ఇచ్చేసేయండి అవన్నిటిని. ఓకే, సాక్షిలో కూడా చూస్తే ప్రధానంగా సేమ్ అదే నిందల మాటన ప్రభుత్వాలు కూల్చేస్తారా, మనం అదే చూస్తున్నాం. ఇక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాను. అంటే సుదర్శన్ రెడ్డి అందరినీ ఒక వ్యక్తం చేస్తే ఎంత పెద్ద అయిపోయినా ఆయన న్యాయమూర్తి అయినా కూడా ఇప్పుడు ఆయన అవసరం కాబట్టి పవన్ రిక్వెస్ట్ చేస్తాడు, చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తాడు, జగన్ రిక్వెస్ట్ చేస్తాడు. అందరినీ రిక్వెస్ట్ చేయకపోతే మనం అనుకున్నాం కదా నిన్ననే అడగంది అమ్మనైనా పెట్టదు అనేటువంటిది. ఆయన లౌకికవాదిగా ఉన్నాడు కాబట్టి నిర్ణయం మంచిదే, అంటే ప్రజలకు ఒక మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఎంపిక చేసినట్టు ఉన్నది. సిబ్బంది లేక మందులు రాక ప్రభుత్వ పశు వైద్యశాలలో మూగరోధన అన్నిట్లో అదే కదా బడ్జెట్ ఇప్పుడే మనం అనుకున్నాము. మినిమం ఒక 15% అన్న ఇవ్వకుండా ఏ వైద్యము నడవటము కష్టమైన పనే ఉంటుంది. సేమ్ అదే పత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు విడుదల చేయాలి? ఇది యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓపెన్గా తెలుసు, ఆయన ఐటీ మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది అనేటువంటిది ఉన్నది. వాళ్ళు వచ్చే దాన్ని పంచుతున్నారు. కొంత మళ్ళీ ఇవాళ కూడా వచ్చింది కదా, కొంత ఏంటిది యూరియా కొరతను సృష్టిస్తున్నారు కొందరు రైతులు. దాచుకపోయి అంటే వేరే కొనుక్కున్న రైతు వేరే పెట్టుకుంటున్నాడు. యూరియా సరఫరా ఎలాంటి కొరత లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అవునవును, ఇక ఖచ్చితంగా ఈ విషయాన్ని కొరత లేదని అనాలి. అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ చేసే పనులు మంచి అని ఈయన బీజేపీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకు వేరే మార్గం లేదు. ఈయన కాంగ్రెస్ తిట్టాలి కాబట్టి అటు ఇటు అయ్యి ప్రజలు కన్ఫ్యూజన్ స్టేట్ చేస్తారు. అంటే రాజకీయ పార్టీలు చేసిందంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. పోరుబాటులో గ్రామ కార్యదర్శి ప్రచార నేపథ్యంలో చాలా కష్టమైంది. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ దాదాపు నెలకు 200 కోట్ల పైచలకు ఇప్పుడు అంటే గ్రామ కార్యదర్శులకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీలు వెళ్ళగట్టే పారిశుద్ధ్య కార్మికులకు డబ్బులు ఇవ్వాలి, తర్వాత వాళ్ళు చేయకపోతే మొత్తం కంపు కొడుతుంది. ఈవెన్ ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉండాలి, ఆ డ్రైవర్ జీతాలు ఉన్నాయి. సో ఇవన్నీ అంటే పాలకపక్షం నిర్ణయం తీసుకొని రికమెండేషన్ పంపితే కానీ వచ్చేస్తుంది. పాలపక్షం లేకపోవడం చాలా ఇబ్బందికరము. కాంగ్రెస్ దీనిలో ఒక రకంగా ఫెయిల్ అయింది అనేటువంటిది వాళ్ళకు భయమేస్తున్నది. ఎందుకంటే తర్వాత వాళ్ళకు జీతాలు లేవు. తర్వాత నిన్ననే మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులు జంగు సైరను పెట్టిండ్రు, మాకు డిఏలు లేవు, మా ఉద్యోగాలు లేవు అనేటువంటిది. సో వాళ్ళు ప్రభుత్వాల మీద ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉంటారు, కలెక్టర్లు కూడా ఉంటారు. ఇంకొకటి ఇప్పుడు ఈ 2-3 రోజులు కేబుల్ వైర్లు చాలా దరిద్రం ఏంటంటే మన వినాయకుడి బొమ్మ తీసుకొని వచ్చేస్తుంటే వినాయకుడి బొమ్మ తీసుకొచ్చే క్రమంలో అది దగ్గర కట్ అయిపోయి ఉన్నట్టు. జనరల్ గా కరెంటుది అవి ఫోల్డ్ అయ్యే ఉంటుంది, ఇన్సులేటర్స్ ఉంటాయి. అయినా కూడా అక్కడ ఏదో టచ్ అయిపోయింది కాబట్టి 5 ఇంకొకరు 6 చనిపోయినారు. భయం వేసేసింది. ఎందుకనంటే మరి
మొత్తం ఇప్పుడు మన మిర్యాలగూడలో చూసుకున్నట్టు కూడా విపరీతంగా పోల్ల మీద ఉన్నాయి కదా, కుప్పలుగా పోల్ల మీద ఉన్నాయి. అది వేరే మార్గంలో ఇంతే మొన్న సరిపోతారని జిహెచ్ఎంసీ ఆఫీస్ మీద లారీలు చుట్టాలు తీసుకొని వచ్చి ఉద్యోగస్తులు ఆడ బారేసారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తాం? కానీ వీళ్ళు జాగ్రత్తగా ఇంకోటి ఏంటంటే ఎంత పెద్ద దేవుడు అయితే అంత పెద్ద భక్తి అనేటువంటిది అది మూఢత్వం కింద లెక్కే, అంతే కదా. ఎందుకంటే అంత పెద్ద ఎత్తు వినాయకుడిని తీసుకొని పోవాలా, చిన్న వినాయకుడిని తర్వాత ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు అటు తీసుకున్నప్పుడు చాలా మంది వైర్లు ఉన్నాయా లేదా అనేటువంటిది ఒక అయింది. దాంట్లో ఒక్కొక్కసారి అది తప్పదు. ఒక్కొక్కసారి అది తీసుకొచ్చుకోవడంలో అంటే ప్రభుత్వాన్ని వాళ్ళు తిట్టే బదులు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అంటే ఏ సంస్థనైతే తీసుకుపోతుందో, ఏ సంఘం అయితే తీసుకుపోతుందో, వినాయక సంఘాలు ఉన్నాయి కదా, యూత్ ఉంటుంటారు అందులో. యూత్ కాస్త అంటే వాళ్ళకి ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, తర్వాత ఆతృత ఉంటుంది. మేము అతి పెద్దది పెట్టాలని పోటీ పడుతుంటారు. సో పోటీ పడటంలో తప్పు లేదు, కానీ ప్రికాషన్స్ తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా అది ప్రాణదక్కంగా చూసుకోవాలి. సంఘములు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు ఇంకా కొంచెం ప్రాణాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం ఆశించాలి. రైట్. సో ఇవి ఈరోజు ముచ్చట్లు మా జాతీయ అంతర్జాతీయ వార్తలతో మీ ముందుకు మరిన్ని ఇంకొన్ని విశ్లేషణలతో డాక్టర్ రాజు గారితో మీ ముందుకు వస్తున్నాం. ఆదరించండి. కెటూను ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరము బాగుండాలి. సర్వజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.